శ్రీమాత్రే నమః. లలితా నవరాత్రులకు వేళయింది. అమ్మను సేవించుకోవడానికి మీకు ఇదే సరైన సమయం. అమ్మ ప్రేమను పొందటానికి, అమ్మ కరుణ ఎంత లాలిత్యంగా ఉంటుందో ఆ లలితమ్మను ఆరాధిస్తే మీకు తెలుస్తుంది. ఒక్క 9 రోజులు ఆ అమ్మను శరణు వేడండి. అమ్మ పాదాలు పట్టుకోండి. మీ చేయి 9 యుగాల వరకు వదిలిపెట్టదు. నాది పూచి. ఎందుకంటే అమ్మను నేను నిత్యము అనుభవిస్తున్నాను కదా. అమ్మ నాలో ఉండి ఆమె ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రేమ నాకు తెలుసు. 4 ఏళ్ల క్రితం అమ్మ నా జీవితంలోకి వచ్చింది. తనంతట తానే వచ్చారు అమ్మ. ఇప్పటికీ నా చేయి విడవట్లే. అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే అర్ధగంటలో ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. అంత అద్భుతం ఆ అమ్మ శక్తి. ఎటొచ్చి నమ్మకంతో చేయాలి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకైంది నాకు అవుతుందో లేదో ఇలాంటివి కాదు. నమ్మకంతో చేయాలి. అమ్మ మీ ముందే ఉంటుంది. నాది పూచి. ఈరోజు నుండి మా ఇంట్లో అమ్మ లలిత నవరాత్రులు చేసుకుంటున్నారు. పూజా విధానము, పద్ధతులు ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి నా దగ్గర. నేను ఆర్భాటాలకు ఎన్నడూ పోలేదు. అమ్మ కూడా ఇష్టం ఉండదు. నా ప్రేమను నైవేద్యంగా పెడతానన్నమాట. అందుకని సాయంత్రం నవరాత్రులు కదా, సాయంత్రం ఈ పూజ ఎలా చేయాలి, ఏమేమి అర్పించాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఇవన్నీ నేను సాయంత్రం పూజా విధానంలో చెప్తాను మీకు. అలా అని చెప్పి నైవేద్యాలు రకరకాలుగా ఏదో పదార్థాలు సమకూర్చుకోవాలేమో అనుకోకండి. మన ఇంట్లో ఉన్నవే, మనం ఏం తింటున్నామో అవే. ఎటొచ్చి అమ్మకి వండగానే రుచి చూడకుండా తీసుకెళ్ళి ఒక్క నియమం, వండేటప్పుడు మన మౌత్కి ఒక బట్ట లాంటిది కట్టుకోవాలి. ఎందుకంటే అమ్మ కదా, జగజ్జనని. ఆమెకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము మన నోటికి రూమాల్ లాంటిది కట్టుకొని వండగానే చక్కగా తీసుకెళ్ళి అమ్మకు నైవేద్యం పెట్టాలి. బెల్లం పానకం మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఇవే అంతే. కారము ఇలాంటివి ఎక్కువ కాకుండా పాలన్నము, మనం ఏం తింటున్నామో ఆ రైస్, పండ్లు ఇవన్నీ సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది. పాలలో కొంచెం పచ్చకర్పూరం వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. పూజా విధానంలో మీకు ఏ పువ్వులు ఉంటే అవి, కలశం ఆనవాయితీ ఇలాంటి పట్టించుకోకండి. ఆనవాయితీ ఏంటండి? ఈ ప్రాణం ఉన్నదే కలశంలో కదా. అందరికీ ఆనవాయితీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కలశం పెట్టుకోవచ్చు. మీకు ఏ విధానంలో, మీకున్న వసతుల్లో పూజ చేసుకోండి. అమ్మను ఆరాధించండి. ఎటొచ్చి అమ్మకు దగ్గరగా ఉండాలి. నిత్యము అమ్మను స్మరిస్తూ ఉండాలి. ఇదొకటే నియమం. ఇంకొక నియమం ఏమీ లేదు. ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నా, ఇంకే పదార్థం తిన్నా మన శరీరంలోంచి చెమట రూపంలో, శ్వాస రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి నాన్ వెజ్ అంటే ఇంకొక జీవిని చంపి తిన్నాం కదా మనం. అమ్మకు చంపటం తెలియదు, పుట్టించడమే తెలుసు. కాబట్టి చంపటం తెలియదంటే రాక్షసుని చంపారు కదా, మరి వారు రాక్షసుడు కాబట్టి చంపింది అమ్మ. కానీ కోళ్ళు, మేకలు ఇవి రాక్షసులు కావు కదా, మనతో పాటుకుంటున్నటువంటి జీవరాశులు. వాటిని మనం చంపి తింటున్నాం కాబట్టి అమ్మ అవి కొంచెం ఇష్టపడదు. కాబట్టి ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ తిన్నా, నాకంటే నా మాటకు వస్తే తినకూడదని చెప్తాను. ఒకవేళ పొరపాటున తిన్నా కూడా, జిహ్వ చాపల్యం ఆపుకోకుండా తిన్నా కూడా అమ్మ గదిలోకి వెళ్ళకూడదు. ఆ రోజు మటుకు స్నానం చేసుకొని మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు పూజ చేయాలి. సాయంత్రం పూజా విధానం నేను అమ్మను మీకు అందరికీ చూపిస్తాను. మీరందరూ మరొక వీడియోతోటి సాయంత్రం, నవరాత్రులు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నా వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ మీ అందరికీ పరిచయం కాబోతున్నారు. అమ్మ మీ అందరినీ చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం వీడియో కోసం ఎదురు చూస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.